నిఘా తెలుగు టీవీకి స్వాగతం. తెలుగు ఉపాధ్యాయురాలు కాకుమాను అరుణ కుమారి పద విరమణ కార్యక్రమం ఆదివారం గుంటూరు నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్ లో ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ కుమారి మాట్లాడుతూ తాళ్ళూరు, నారాకోడూరు, నంబూరు నుండి ప్రమోషన్ పొంది చివరిగా హస్నాబాద్ లో పదవి విరమణ చేయుచున్న జూలై 31వ తారీఖు 2025 పలు స్కూళ్లలో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నారు. తెలుగు పండిత్ విద్యాభ్యాసంలో విద్యార్థులను భావితరాలకు తీర్చిదిద్దే దిశగా తీసుకెళ్లడంలో ఎంతో కీలక పాత్ర ఉంటుందని ఆమె పేర్కొన్నారు. అనంతరం తోటి ఉద్యోగులు పలువురు అరుణ కుమారి సేవలను నిస్వార్థ నిర్విరామ సేవకు నిలువెత్తు నిదర్శనంగా పేరుగాంచిన మా తెలుగు ఉపాధ్యాయురాలని కొనియాడారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పలువురు ప్రముఖులు కుటుంబ సభ్యులు పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. నేను వివాహం చేసుకున్నప్పుడు కేవలము గ్రాడ్యుయేట్గానే వచ్చానండి. పిల్లలు ఇద్దరు పుట్టాక వాళ్ళు కొద్దిగా పెద్దవాళ్ళు అయినాక అప్పుడు మా వారు ప్రోత్సాహంతో నేను చక్కగా తెలుగు పండిట్ కోర్సు చేశానండి. నాకు ఇష్టమైన సబ్జెక్ట్ తెలుగు. అది మా బిడ్డల్ని చక్కగా నాలెడ్జ్గా ఉన్న వాళ్ళ బిడ్డల్ని నాకు ఇచ్చారు భగవంతుడు. వాళ్ళకి అభివృద్ధికి నా భర్తకి నేను సహకరించాలని నేను తెలుగు పండిట్ ట్రైనింగ్ చేయడము, వెంటనే డిఎస్సిలో ఉద్యోగం రావడం జరిగింది. సాయశక్తుల ఏ స్కూల్కి వెళ్ళినా తొలిగా నేను చేసిన అక్కడ 75 తాళ్ళూరు స్కూల్లో చేసినప్పుడు కూడా ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ పిల్లలతో పాటు నా పిల్లల్ని యాడ్ చేసుకొని చెప్పేదాన్ని. 502 మంది పిల్లలు నాకు అని చెప్పేదాన్ని ఎవరైనా అడిగినా. కానీ వాళ్ళకి కేవలం టీచింగే కాదు, వాళ్ళ పురోభివృద్ధికి వాళ్ళల్లో ఎటువంటి ఇవి ఉన్నాయో, వాళ్ళకి టాలెంట్ ఏది ఉందో అది కనుక్కొని నేను దాన్ని ఎక్కువ ప్రోత్సహించేదాన్ని. కుటుంబ పరిస్థితులు కూడా వాళ్ళని అర్థం చేసుకొని అవేవి లెక్కగా చేయకుండా ముందుకు సాగాలని ఎప్పుడు వాళ్ళకి సలహా ఇస్తూ ఉండేదాన్ని. అదే ఇంతమంది అభిమానాన్ని నేను చూరగొనడానికి కారణం అని అనుకుంటున్నాను. ఇది నాకు భగవంతుడు ఇచ్చిన వరంగా మాత్రమే నేను భావిస్తున్నానండి. నేను కామర్స్ లెక్చరర్గా చేసి రిటైర్ అయ్యాను. నాకు ఇద్దరు పిల్లలు. అప్పుడు చిన్నప్పుడు పిల్లలు ఇద్దరు పుట్టి వాళ్ళు చదువుకునే వయసులో నాకు ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందిగా ఉన్న రోజుల్లో నా శ్రీమతి నేను సైతం నీకు నేను అండగా ఉంటాను అని చెప్తూ టీచర్గా కష్టపడి చదువుకొని టీచర్గా సెలెక్ట్ అయ్యి అనేక స్కూల్స్ ఫస్ట్ 75 తాళ్ళూరు చేసింది. ఆ తర్వాత నారాకోడూరు, ఆ తర్వాత నంబూరు, ఆ తర్వాత ఇంకొంచెము మారుమూల ప్రాంతము, ఆ ప్రాంతంలో కూడాను పెదగార్లపాడులో పనిచేసింది. ఆ తర్వాత మళ్ళా వచ్చేసి నంబూరు రావటం, నంబూరు నుంచి ప్రమోషన్ పొంది అక్కడి నుంచి చివరికి హసనాబాద్కి 2023లో వచ్చి 2 ఇయర్స్ అక్కడ చేసి ఈ 31/7/2025న పదవి విరమణ చేసింది. నా బిడ్డలకి నాకు